నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలో పుట్టలో పాలు పోయడానికి మహిళలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. సందర్భంగా పెద్దమ్మ తల్లి ఆలయ అర్చకులు మాట్లాడుతూ నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయని ఆయన అన్నారు.
ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ పెద్దిరాజు సహిత పెద్దమ్మ తల్లి దేవాలయము, దర్పల్లి గ్రామము. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా మా యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయములో ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతలందరికీ కూడా ఇతర గ్రామాల నుంచి, మన గ్రామం నుంచి భక్తులు వచ్చి ఆ యొక్క నాగదేవతకు పాలతో అభిషేకాలు, ప్రసాదాలతో పూజించుతున్నారు. అయితే ఈ నాగుల పంచమి ఇష్టమైనటువంటి కోరికలు, సంతానము లేని వారికి సంతానము, ఆయుష్యు, ఆరోగ్యము, పీడకలలు వచ్చినా కూడా ఈ యొక్క నాగుల పంచమి నాడు పుట్టకు పాలు పోయడం అనేది ఎప్పటి నుంచో వచ్చేటువంటి ఆచారము. అందులో భాగంగా మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో విశేషంగా నాగశేషుడు, అదేవిధంగా జంట నాగులు, నాగదేవత యొక్క పుట్ట ఉండడం వలన ఇక అతితర భక్తులు కూడా వారి వారి కోరికల మేరకు ఈ పెద్దమ్మ తల్లి దేవాలయానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ నాగుల పంచమి సందర్భంగా ఈ యొక్క మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి అమ్మవారికి పంచామృతాభిషేకము, అదే విధముగా అమ్మవారికి పట్టు చీరలు సమర్పించి ఓడి బియ్యం పోసి ఆ నాగదేవతకు మొక్కులు చెల్లించి మా యొక్క దర్పల్లి గ్రామం ఇప్పుడు నిరంతరము సుఖశాంతులతో ఉండాలని ఆ యొక్క మా పెద్దమ్మ తల్లికి అలంకరణ అభిషేక కార్యక్రమాలు ఈరోజు ముమ్మరమైనటువంటి ఎంతో సంతోషంగా బ్రహ్మోత్సవాలు పూర్వించుకొని ఆ నాగదేవత అమ్మవారికి పూజలు, అదేవిధంగా మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే నాగుల పంచమి అంటే ఏంటి, ఇది ఎందుకు ఏర్పడింది? నాగుల పంచమి అంటే ఎందుకు అంటే ఒకానొకప్పుడు ఎంతో మంది మృణులు, ఋషులు వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల సమస్యల నుంచి బాధపడుతున్నప్పుడు ఆ యొక్క సంతానం లేకుండా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా సుఖజీవనము లేకుండా ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా ఇష్టమైన కోరికలు నెరవేరడానికి ఆ యొక్క నాగశేషు, నాగపాములను కలలో వస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండడానికి ఆ యొక్క నాగదేవతలకు పూజిస్తూ ఉంటారు. పుట్టులో పాలు పోయడం వల్ల సంతానం లేని వారికి సంతానం అవుతుంది. అదేవిధంగా ఏమైనా దోషాలు ఉన్నటువంటి వారికి కూడా పరిహారం అవుతుంది. దాని కొరకై ఈ యొక్క అమ్మవారికి, నాగదేవతలకు పాలాభిషేకాలు, ఇతర ప్రసాద నైవేద్యాలు పెట్టి పూజిస్తూ ఉంటారు.